డీడీసీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వెల్దండ మండలంలోని ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు. జూలై 19 నుండి 27 తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదివారం రోజు సందర్శించారు. నియోజకవర్గం ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కంటి పరీక్షలతో పాటుగా కంటి శుక్లాలకు సర్జరీ చేయబడతాయని, అవసరమైన వారికి కంటద్దాలు అందజేస్తారని తెలిపారు. ప్రతిరోజు పురుషులు స్త్రీలు కలిపి మొత్తం 600 మందికి పైగా కంటి శిబిరంలోని పాల్గొన్నారు. అవసరమైన వారికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అద్దాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలోని శంకర నేత్రాలయ వైద్యులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ ఒక మంచి ఏదో ఒకటి చేయాలి మీకు అని చెప్పేసి ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి మీ అందరికీ ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అన్న చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసిన కొత్త కాదు. అన్నకు కల్వకుర్తి తాలూకాలో ఉన్న ఏ తండ ఏ గ్రామమైనా అన్న మీ అందరికీ సుపరిచితుడు, మీకు అందరికీ అన్న తెలుసు. కాబట్టి ఎక్కువ మాట్లాడదలిచి మీకు బోర్ కొట్టేదలుచుకోలేదు. ఇంతటితో నేను మాట్లాడదలుచుకున్నది క్లోజ్ చేసి, కూడా కంటి సంబంధించి శుక్లాలు కానీ మిగతాది ఏదైనా పెద్ద ఆపరేషన్లు ఉన్నా వీళ్ళది ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది. కానీ గత కొన్ని నెలలుగా వీళ్ళు అక్కడ 2 బస్సులు ఆఫీస్ చూసిరు కదా, చూసిరాడా 2 బస్సులు ఉన్నాయి. ఆ బస్సులలోనే కంటి పొర ఏదైతే మబ్బు ఉందో మీరు ఈ నుంచి చూపించుకొని ఇంటికి వెళ్ళి హైదరాబాద్ పోవాలి, లేదా మామూలు పోవాలి, మళ్ళీ ఆపరేషన్ సర్జరీ చేయించుకోవాలి. అవునా? పోయి ఎవరైనా ఇంతకుముందుకు హైదరాబాద్ ఎవరు పోలే కదా. మామూలుగా అయితే హైదరాబాద్లో పోయి చేయించుకోవాల్సి వస్తుందని మన కోసం ఇక్కడనే వాళ్ళు మీకు ఎవరికైతే అద్దాలు ఉన్న వాళ్ళకి అద్దాలు ఇస్తారు, ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇక్కడనే పంపిస్తారు. ఇంకా పెద్ద ఆపరేషన్ చేయాలనుకుంటే మనకు చెన్నై రాసిండ్రు, కానీ ఇక్కడనే మనం హైదరాబాద్లో కానీ మహబూబ్నగర్లో కానీ ఉన్న డాక్టర్స్తోని ఆ ఆపరేషన్ కూడా చేయించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక వీళ్ళు శంకర నేత్రాలయ వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన డాక్టర్స్ మన కోసం వచ్చారు. దాదాపు ఒక 20 మంది వచ్చారు. ఇంతకు ముందుకు మొన్న పోల్కంపల్లిలో వేసిరు, ముందుకు దెండి చింతలపల్లిలో వేసిరు, ఇంకా ముందు అచ్చంపేటలో ఇంకొక విలేజ్ లో ఏదో గ్రామంలో వేసిరు అన్నట్టు. సో వీళ్ళు దాదాపుగా 124 ఇట్లాంటి శిబిరాలు చేసిరు. ఏడా మన ఒక్క దగ్గరనే కాదు, వివిధ రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేసిరు అన్నట్టు. వీళ్ళు ఏమంటారంటే మొబైల్ సర్జరీ యూనిట్స్ అంటారు. అంటే వాళ్ళే వస్తారు, చూస్తారు, అన్నీ ఉండి మీకు ఏదైనా చిన్న ఆపరేషన్లు ఇవన్నీ ఉంటే చూసిపోతారు అన్నట్టు. సో మీకు అందరికీ తెలుసు, మనం ఐక్యత ఫౌండేషన్లో చాలా కార్యక్రమాలు చేసినాం ఇంత ముందుకు. మీకు మీ ఊర్లలో ఏదైనా ఊర్లలో ఉంటే నీళ్లు మంచినీటి సౌకర్యం కోసం వాటర్ ఫిల్టర్స్ ఇప్పించినాం. మరి ఇక్కడ ఎంతమంది ఊర్లలో మనం చేసినామో కానీ రమేష్, ఇక్కడ వెళ్తారా మనం 15 చోట్ల. అట్లా మేము ఏం చేస్తున్నామంటే ఐక్యత ఫౌండేషన్లో చదువుకోనికి కానీ ఆరోగ్యం కోసం మీరు అంబులెన్స్లు చూసారు ఎవరన్నా? మన అంబులెన్స్లు ఇక్కడికి వెళ్ళి కల్వకుర్తి నుంచి మహబూబ్నగర్కి, కల్వకుర్తి నుంచి హైదరాబాద్కి ఇట్లాంటివి అంబులెన్స్లు కూడా మన ఉచితంగా కూడా కొన్ని చేస్తున్నాం. అది గత సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. అవి మీరు చూసింటే ఓకే. అట్లా ఇకపోతే ఉద్యోగాల కోసం కూడా మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాల కోసం కూడా ఒక ప్రయత్నం చేసినాం. ఇక ముందు కూడా చేస్తాం. ఇట్లనే
ఎవరెవరైతే మనం పోలేని వసతి లేక మనం పోలేని వాళ్ళందరి కోసమని ఇక ముందు కూడా కంటి కాకుండా రేపు పొద్దున మోకాల నొప్పులు కూడా ఉన్నాయి కదా కొంతమందికి, నరాల బలహీనత కూడా ఉంది కొంతమందికి, అవునా? మహిళలకు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇట్లాంటిది ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి వెల్దండలో చేసినాం, అట్లనే ఇంకొక దగ్గర కూడా ఇట్లాంటి క్యాంపులు ఇక ముందు కూడా చేస్తాం కంటిన్యూస్గా. ఐక్యత ఫౌండేషన్ ద్వారా లక్ష్యం ఒకటే మాది, చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువుకున్నవానికి ఉద్యోగం రావాలి. అర్థమైందా? ఇక ముందు కూడా మీరందరూ మంచిగా వచ్చారు, చూపించుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మంచిగా కూర్చొని చెప్పండి, చెప్పించుకోండి, డాక్టర్ని అడగండి. ఈడ మా వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరినీ తీసుకురావడానికి కారణం ఇంతమంది నిలబడ్డారు కదా మా ఫౌండేషన్ సభ్యులు, వీళ్ళందరికీ గట్టిగా ఒక్కసారి సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటా, కానీ మీ అందరినీ కలుసుకునేందుకు ఇంత దూరం మీరందరూ వచ్చేటందుకు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకోసం ఒక 4-5 రోజుల నుంచి ఒకటే తిప్పల వాడి కంటిన్యూస్గా వాళ్ళే పనిచేసారు. సో వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలా ఉందా? మళ్ళొక్కసారి మీ అందరి ఇంత దూరం వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఐక్యత సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ వచ్చిన మా పత్రికా మిత్రులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సపోర్ట్ సహాయం చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. వాళ్ళు రాయాలంటే కదా మీరు అందరూ పేపర్లో చదువుతుంది. సో ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం, అందరం కలుద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.